తెలుసుకొని వార్త వివరాల్లోకి వెళ్తే ఢిల్లీలో ప్రధానమంత్రిగా మోడీ ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధం. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి ఐటీ పార్క్ సమీపంలో చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి పనులు ముమ్మరం. నిర్మల్ జిల్లా కేంద్రంలో గ్రూప్ 1 ఎగ్జామ్ కు పోలీస్ శాఖ కట్టుదిట్టమైన భద్రతలు తీసుకున్నారని ఎస్పీ జానకి శర్మిల అన్నారు. రేపు జరగబోయే టీజీపీఎస్సీ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ కి సంబంధించి గ్రూప్ 1 ఎగ్జామ్స్ కోసం మేము రూట్ మొబైల్స్ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి 3 సెంటర్స్ కి ఒక సిఏ ఇన్ఛార్జ్ ఉన్నారు. అలాగే ప్రతి సెంటర్ దగ్గర ఎస్ఐలు, తర్వాత ఈ బయోమెట్రిక్ అటెండెన్స్ ఆఫీసర్స్ వాళ్ళకి సపోర్ట్ చేయడం కోసం పోలీసులను అరేంజ్ చేయడం జరిగింది. ఏ రకమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కంప్లీట్ భద్రత ఏర్పాటు చేశాము. దీనికి ఇన్ఛార్జ్గా నోడల్ ఆఫీసర్గా డిఎస్పీ గంగారెడ్డి గారు ఉన్నారు. అలాగే టౌన్ సిఐ, రూరల్ సిఐ, ఖానాపూర్ సిఐ, సోన్ సిఐ వీళ్ళు 4 కూడా ఈ బందోబస్తులో పాల్గొనడం జరుగుతుంది. ఎగ్జామ్ హాల్లోకి ఏ రకమైన ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కూడా అవి అనుమతించడం జరగదు. ఎలక్ట్రానిక్ వాచెస్ కానీ, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కానీ, ఎలక్ట్రానిక్ పెన్స్ ఆర్ సంథింగ్, సో ఇట్లాంటివి ఏవి కూడా హాల్లోకి అనుమతించబడవు. అలాగే చీఫ్ ఇన్విజిలేటర్ ఒక్కరికి మాత్రమే ఫోన్ అలౌ చేయడం జరుగుతుంది. ఇన్విజిలేటర్స్ కానీ లేకపోతే అక్కడ ఉండే పోలీస్ సిబ్బంది కానీ ఎవ్వరు కూడా ఏ రకమైన ఫోన్స్ క్యారీ చేయొద్దని స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి మాకు. సో ఇవన్నీ కూడా ప్రాపర్గా ఇంప్లిమెంట్ జరిగి ఈ ఏ రకమైన భద్రతాపరమైన లోటుపాట్లు లేకుండా ఈ ఎగ్జామ్ కండక్షన్ కోసం మేము ఏర్పాట్లు చేయడం జరిగింది. ఫిల్మ్ సిటీలో రామోజీరావు పార్థివ దేహానికి నివాళులు అర్పించిన తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్. తెలుగు అభిమానించే ప్రతి ఒక్క సోదరికి ఈరోజు జరిగిన నష్టం సామాన్యమైంది కాదు. ఎందుకంటే తెలుగు పత్రికా రంగంలో, తెలుగు ప్రసార మాధ్యమాల్లో ఒక విప్లవాత్మకమైన మార్పుకు బీజం వేసిన మహానుభావుడు గౌరవనీయులు శ్రీ చెరుకూరి రామోజీరావు గారు. ఆయన ఈనాడు అనే పత్రిక స్థాపించిన తర్వాత తదనంతరం ఈటీవీ ద్వారా మళ్ళీ ప్రసార మాధ్యమాల్లో ఎలక్ట్రానిక్ మీడియా యుగంలో కూడా తనదైన ముద్ర, ఒక ప్రొఫెషనలిజంతో, ఒక విలువలతో కూడిన జర్నలిజానికి గుర్తుగా రామోజీరావు గారు చిరకాలం నిలిచిపోతారు. తెలుగు భాషని ఆయన అభిమానించిన విధానం, తెలుగు భాష అభివృద్ధి కోసం ఆయన తపన, అదేవిధంగా ఎల్లవేళలా రాష్ట్రం బాగుండాలి, దేశం బాగుండాలి అంటూ తనదైన శైలిలో ఎప్పుడు కలిసినా చిరునవ్వుతో భారతదేశం గురించి, అదేవిధంగా తెలుగువారు ఎక్కడున్నా తెలుగువారి గురించి, తెలంగాణ గురించి, ఆంధ్రప్రదేశ్ గురించి మాతో ఎన్నో సందర్భాల్లో గొప్పగా చాలా విషయాలు, గతం గురించి, భవిష్యత్తు ఎలా ఉండాలనే దాని గురించి కూడా చాలా గొప్పగా చెప్పిన మహానుభావుడు రామోజీరావు గారు. ఎన్నో సందర్భాలలో ఇదే ఫిలిం సిటీలో వారిని కలుసుకునే అవకాశం లభించింది.
చాలా సందర్భాలు గంటలు గంటలు వారితో కూర్చున్నప్పుడు ఒక మొబైల్ ఎన్సైక్లోపీడియా లాగా మొదటి నుంచి భారతదేశ స్వాతంత్రానంతరం నుంచి ఈరోజు వరకు చరిత్ర ఎన్నోసార్లు ఆయన నోటి వెంపడ విన్న ఒక అదృష్టం కూడా నాకు కలిగింది. వాళ్ళ ఆయన లేని లోటు నిజంగా కూడా తెలుగు పత్రికా రంగానికే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ కూడా ఇది తీరని లోటు. ఒక యూనివర్సల్ స్టూడియో స్థాయిలో ఇవాళ రామోజీ ఫిలిం సిటీని నిర్మించాలనే సంకల్పం ఏదైతే ఉందో, విజన్ ఏదైతే ఉందో, అది నిజంగా ఒక విజనరీకి మాత్రమే సాధ్యం. ఆ విజనరీ రామోజీరావు గారు. ఆయన ఇవాళ భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన జ్ఞాపకాలు, ఆయన ఆశయాలు, ఆయన యొక్క ఆలోచనలు తప్పకుండా భవిష్యత్తులో కూడా మనందరికీ స్ఫూర్తినిస్తూనే ఉంటాయి. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారు తప్పకుండా ఏదైతే తెలుగు భాషాభివృద్ధి కోసం, తెలుగువారి అభివృద్ధి కోసం తపన పడ్డారో, తెలుగు జాతి తప్పకుండా ఉన్నంతకాలం ఆయనను తప్పకుండా గుర్తుపెట్టుకుంటారని చెప్పి కూడా తెలియజేస్తూ, వారి కుటుంబ సభ్యులకి, అదేవిధంగా వారి అభిమానులకి, వారి బంధుమిత్రులకి అందరికీ కూడా పేరు పేరున మా పార్టీ తరఫున ప్రగాఢమైన సానుభూతిని కూడా తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాం. రామోజీరావు పార్థివ దేహాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంతాపం తెలిపారు. రామోజీరావు గారి ఆయన మృతి వార్త తెలియజేశారు. చాలా దిగ్భ్రాంతిని కలిగించింది, చాలా బాధ కలిగింది. ఎందుకంటే నేనేం కోరుకున్నానంటే ప్రమాణ స్వీకారం తర్వాత వచ్చి వారికి కలవాలని అనుకున్నాను. ఆ పాపం ఆయన ఎంత ఇబ్బంది పెట్టారు ప్రభుత్వాలు గత దశాబ్దన్నర కాలంలో. పాపం ఆయన ఎన్ని తట్టుకొని ప్రజలకి చైతన్యం చేసి ఆయన అండగా నిలబడ్డారు. ఒక మహోన్నతమైన వ్యక్తి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో ఎక్కడైనా సరే, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో ఏ జర్నలిస్ట్ ఉన్నా అది ఈనాడు స్కూల్ ఆఫ్ జర్నలిజం నుంచి వచ్చే రూట్స్ దానికి ఉంటాయి. అలాంటి కొన్ని వేలాది మంది జర్నలిస్టులని తెలుగు రాష్ట్రాలకు అందించిన మహానుభావులు. అలాగే తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి కూడా ఈరోజు ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ డెవలప్ చేశారంటే అది హైదరాబాద్లో ఎంత అద్భుతంగా తెలుగు చిత్ర పరిశ్రమ ఉందంటే ఆయన కాంట్రిబ్యూషన్ చెప్పలేను. ఇలాంటి చేస్తున్న వ్యక్తిని ప్రభుత్వాలు గత 15 సంవత్సరాల్లో చాలా ఇబ్బంది పెట్టినాయి. వాటన్నిటినీ తట్టుకొని ఆయన్ని ఇబ్బంది పెట్టిన ప్రభుత్వాలు ఈరోజు లేవు. ఆ విజయం ఆయనకి తెలియజేయాలని అనుకున్నాం, చేసి లోపల దురదృష్టం ఇలా జరిగిపోయింది. వారి కుటుంబానికి, ప్రతి ఒక్కరి కుటుంబ సభ్యులకి, అలాగే ఈనాడు గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అందరికీ, వారందరికీ కూడా నా జనసేన తరపు నుంచి, నా తరపు నుంచి వారికి నా సంతాపం తెలియజేస్తాం. ఈ సమయంలో మీ అందరికీ ఆ భగవంతుడు వారి కుటుంబ సభ్యులకి అండగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఏపీ రాజధానికి అమరావతి పేరు బాగుంటుందని గతంలో రామోజీరావు అన్నారని చంద్రబాబు గుర్తు చేశారు. అమరావతిని రాజధానిగా పెట్టుకుని మన దేశంలోనే కాకుండా ప్రపంచంలో కొన్ని ప్రాంతాలను పరిపాలించాడు. అమరావతి పేరునంగానే అమృతంగా ఉంటుంది. నేను ఏ పేరు పెట్టాలని ఆలోచించాను. చాలా మంది అన్నారు, రకరకాల పేర్లు చెప్పారు. కడాన ఆ రోజు రామోజీరావు గారు ఒక రీసెర్చ్ చేసి, ఎప్పుడు నేను మర్చిపోలేను, ఎవరైనా ఒక మంచి దారి చూపిస్తే, ఒక మంచి సూచన ఇస్తే అది శాశ్వతంగా గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు ఈనాడు రామోజీరావు గారు, మీరు ఒకసారి పరిశీలించండి, అమరావతి పేరు బాగుంటుందని పంపిస్తే నేను అందరిని అడిగాను. ఆ పేరు చెప్పంగానే 100% అమరావతి పేరు బ్రహ్మాండంగా ఉందని అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. విశాఖలో టైఖాన్ వద్ద మార్కెట్ తొలగించిన ట్రాఫిక్ పోలీసులు.
అవెంజర్ చిత్రీకరణలో రామోజీరావుకి అసలు నివాళులర్పించిన రామ్ చరణ్, దర్శకుడు శంకర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు మళ్ళీ ఇదే సమయానికి మరిన్ని వార్తలతో కలుసుకుందాం.